లేడీ అమితాబ్‌గా పేరొందిన హీరోయిన్ విజయశాంతి మనందరికీ సుపరిచితమే. ఒక నటిగా, ఒక రాజకీయ నేతగా మనందరికీ తెలిసిన ఈమె వెనుక ఉన్న ఒక డార్క్ స్టోరీ వింటే ఎంతటి కఠిన హృదయం కలిగిన వారైనా కన్నీరు పెట్టేస్తారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టిన తన చీకటి కోణం మీకోసం. ఒకానొక సమయంలో క్షణం తీరిక లేకుండా పని చేయాల్సిన రోజులు ఉండేవి. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచింది మొదలు కంటి మీద కునుకు లేకుండా నిర్విరామంగా పని చేయాల్సిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. తన 17వ ఏటనే తండ్రి చనిపోవటంతో తీవ్ర శోకంలో ఉన్న విజయశాంతి ఆ షాక్ నుండి బయటకి రాకముందే తన తల్లి కూడా చనిపోయారు. ఇక ఆ సమయంలో నేను దిక్కులేని దాన్ని అయిపోయానంటూ కన్నీరు పెట్టేశారు ఈమె. కనీసం ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని అడిగేవారు లేరు నాకు ఆ రోజుల్లో. నేను కూడా చచ్చిపోతే బావుండు అనుకునేదాన్ని. కానీ నన్ను ఒక గొప్ప నటిగా చూడాలన్న నా తల్లిదండ్రుల కోరిక నన్ను బ్రతికించింది. సినిమాలు చేయాలన్న కసితో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత శ్రీనివాసరావు గారు పరిచయం అయ్యారు. ఆయనే నాలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అతడి నిర్మాణంలో వచ్చిన కర్తవ్యం సినిమా ద్వారానే లేడీ అమితాబ్‌గా పేరొచ్చింది నాకు. తనలో ఆత్మస్థైర్యాన్ని నింపి జీవితం పట్ల ఆశ కలిగించిన నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్‌ని పెళ్లి చేసుకున్నారు విజయశాంతి. 1988 మార్చి 29న ఒక రిజిస్టర్ ఆఫీస్లో మా వివాహం జరిగింది. నా జీవితానికి ఒక అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నా భర్తే. పెళ్ళై ఇప్పటికి 32 ఏళ్లు కావస్తోంది. నాకు ఏ కష్టం వచ్చినా నాకు చేయి అందించే మొదటి వ్యక్తి నా భర్త. నా లైఫ్ కి ఆయనే ఒక రియల్ హీరో అని. ఇక పెళ్ళయి ఇన్నేళ్లయినా మీకు పిల్లలు ఎందుకు లేరు అన్న ప్రశ్నకు ఊహించని సమాధానమిచ్చారు విజయశాంతి. నాకు నా భర్తకు పిల్లలు అంటే ఎంతో ఇష్టం. కానీ ఈ ఉద్యమాలు పార్టీలు మొదలు పెట్టాక మాకు పిల్లల్ని కనాలని అనిపించలేదు. నాకు ప్రజలే ముఖ్యం, వాళ్ళే మా పిల్లలుగా భావిస్తాం. ఒకవేళ మాకు పిల్లలు పుడితే నేను వారి కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇంకొన్నిసార్లు నా పిల్లలు అనే స్వార్థం కూడా రావచ్చు. అందుకే ఈ ప్రజల కోసం పిల్లల్ని కలకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు ఆమె. ఇక 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఇలాగే సినిమాలు కంటిన్యూ చేయాలా వద్దా? మీ అభిప్రాయం కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.